మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఇప్పుడు నేను చేయబోయే ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. మీకు రోడ్డు మీద ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే కొద్దిగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ఈ బెగ్గింగ్ గ్యాంగ్ చిన్నపిల్లల్ని 300 రూపాయలకు రోజు కిరాయి చెల్లించి వాళ్లను చంకలోకి ఎత్తుకుని అడుక్కుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వెస్ట్ గోదావరిలో జరుగుతోంది. 8 నెలల పిల్లల్ని వీళ్ళు అద్దెకు తీసుకుని వీళ్లకు స్లీపింగ్ పిల్స్ ఇస్తారు. దానివల్ల వాళ్ళు రోజంతా నిద్రలోనే ఉంటారు. చెన్నైలో ఒక బెగ్గింగ్ ర్యాకెట్ని నడిపే వాళ్ళను పట్టుకున్నారు. వీళ్ళు కొంతమంది మహిళలను గుడి దగ్గర అడుక్కోమని, తరువాత అదే మహిళలకు బుర్కా వేసి మసీదు దగ్గర కూర్చోబెట్టి వ్యాపారం చేసేవాళ్ళు. ఇది చాలా పెద్ద ఎత్తున ఒక క్రమశిక్షణతో జరిగే అక్రమ వ్యాపారం. దీన్నే బెగ్గింగ్ మాఫియా అని కూడా అంటారు. దేశంలో దాదాపు 4 లక్షల మంది అడుక్కునే వృత్తిలో ఉన్నారు. సెన్సెక్స్ ప్రకారము అందులో 21% ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 7.5% అంటే దాదాపు 3000 మంది డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ వృత్తిలో ఉన్నారంటే అందరూ ఆశ్చర్యపోక మానరు. 2022లో రోజు కూలి చేసుకునే సురేష్ మాంజీ పని వెతుక్కుంటూ బీహార్ నుంచి కాన్పూర్కి వెళ్ళాడు. కాన్పూర్లోని యశోదానగర్ స్లమ్లో ఉంటూ పని కోసం వెతికేవాడు. ఒకరోజు విజయ్ అనే వ్యక్తి అతనికి పరిచయమై నీకు పని కల్పిస్తానని చెప్పి కాన్పూర్లోని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. తరువాత రోజు సురేష్ అక్కడికి వెళ్ళిన వెంటనే అతన్ని 2-3 పట్టుకొని కిడ్నాప్ చేస్తారు. తరువాత సురేష్కు మత్తుమందు ఇచ్చి తన కళ్ళల్లోకి ఒక కెమికల్ను ఇంజెక్ట్ చేసి అతన్ని గుడ్డివాణ్ణి చేస్తారు. అంతేకాకుండా సురేష్ అన్ని వేళ్లను కట్ చేసి శరీరం మీద అనేక గాయాలను కూడా చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అడుక్కునేటప్పుడు ఇతనిని ఎవరైనా చూస్తే ఇతనిపై జాలి, దయ కలిగి దానం చేసేటట్లుగా ఉండాలని. సురేష్ను ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఒక గ్యాంగ్ 70,000 రూపాయలకు ఇతన్ని అమ్మేస్తారు. తర్వాత రాజ్ అనే ఒక వ్యక్తి సురేష్ని కాన్పూర్ నుంచి ఢిల్లీకి గోరఖ్నాథ్ ఎక్స్ప్రెస్లో తీసుకొచ్చి అడుక్కోమని ఢిల్లీలో ఒక ఏరియాలో వదిలిపెడతారు. ఈ గ్యాంగ్ సురేష్ లాంటి ఇంకా చాలా మందికి రోజుకు 2 చపాతీ మాత్రమే ఇచ్చేవాళ్ళట. ఎందుకంటే వాళ్ళు నీరసంగా బక్కగా కనబడితే చూసే వాళ్లకు వాళ్ళ మీద దయ, జాలి కలుగుతుందని, ₹1 ఎక్కువ దానం చేస్తారని. అంతేకాకుండా రోజు వీళ్ళను ఏదో రకంగా గాయం చేసి టార్చర్ చేస్తూ ఏదో ఒక కెమికల్ను వీళ్లకు ఇంజెక్ట్ చేసేవాళ్ళట. రోజు ఈ విధంగా చేయడంతో సురేష్ అస్సలకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత రాజు సురేష్ని మళ్ళీ తీసుకువెళ్ళి కాన్పూర్లో వదిలిపెట్టేశాడు. కాన్పూర్లో సురేష్ని అమ్మిన గ్యాంగ్ కూడా సురేష్కు ఏ విధమైన బ్రేక్ లేకుండా పొద్దున నుంచి సాయంత్రం వరకు అడుక్కుని డబ్బులు తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. రోజంతా అడుక్కుని సంపాదించింది ఆ కిడ్నాపర్లు సాయంత్రం మొత్తం తీసేసుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత సురేష్ ఆరోగ్యం ఇంకా పాడవడంతో సురేష్ని కిడ్నాపర్లు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తరువాత ఎన్నో కష్టాలు పడి సురేష్ తన ఇంటికి చేరుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని గుర్తుపట్టలేని పరిస్థితి. స్క్రీన్ మీద సురేష్ అసలు ఫోటోలను మీరు చూడవచ్చు. తరువాత వీళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే ద్వారా కంప్లైంట్ ఫైల్ చేస్తే తరువాత ఇది వెలుగులోకి రావడం జరిగింది. సురేష్కి జరిగింది చిన్న విషయం కాదు, చిన్న కేసు కాదు. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగే వ్యాపారం. దీనికి మన బెగ్గర్ మాఫియా అని పిలవచ్చు. భారతదేశంలో ఈ వ్యాపారం 1.5 లక్ష కోట్ల టర్నోవర్ ఉంటుంది అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. రోజుకు ఒక భిక్షగాడు ఎంత సంపాదిస్తాడు? ఈ మాఫియా ఇంత పెద్ద స్థాయిలో ఎట్లా నడుపుతున్నారు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రండి ఈ వీడియోలో ఈ సమస్యను, ఈ బెగ్గర్ మాఫియాను పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఎవరు అడుక్కోవడానికి ముందుకు వస్తున్నారు, ఎందుకు వీళ్ళు అడుక్కుంటున్నారు అనే విషయం మీద చర్చిద్దాం. 2021 ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ మరియు ఢిల్లీ గవర్నమెంట్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఒక రిపోర్ట్ను చాలా పరిశోధన చేసి ఒక నిర్ధారణకు వచ్చారు. అడుక్కోవడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. పరిస్థితులు బాగలేక, ఇంకొకటి ఇష్టపూర్వకంగా అడుక్కునే వృత్తిలోకి వస్తున్నారు. 62% మంది పరిస్థితులు బాగలేక, 45% మంది ఉద్యోగ అవకాశాలు లేక, 24% మంది ముసలి వయసు లేక అనారోగ్యం వలన, 6% మంది భర్త చనిపోవడం వలన, 3% మంది డ్రగ్స్కు బానిస అవడం వలన అడుక్కునే వృత్తిలోకి వస్తున్నారు. 12% మంది ఈజీ మనీకి అలవాటు పడి ఈ వృత్తిలో ఉన్నారు. 7% మంది అడుక్కోవడం అలవాటు. 6% మంది తల్లిదండ్రుల నుంచి
వంశపారంపర్యంగా అడుక్కునే వాళ్ళు, 3% మంది ధార్మిక కారణాల వల్ల అడుక్కుంటున్నారు. ఇంకా ఈ సర్వే ప్రకారం 20% మంది అడుక్కునే వృత్తిలో ఉంటూ ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కూలి చేసుకునే వాళ్ళు, వీధుల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు, కొంతమంది రిక్షా నడిపే వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్, బూట్ పాలిష్, కార్లు తులవడం, ఇండ్లల్లో పనిచేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ పనుల వల్ల వచ్చే ఆదాయం అంతగా ఉండదు కాబట్టి వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. కోవిడ్-19 తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి బలవంతంగా అడుక్కునే వృత్తిలోకి వచ్చినట్టు కూడా సమాచారం. ఇక వీళ్ళ ఆదాయం విషయానికి వస్తే 32% మంది రోజుకు ₹100, 33% మంది 100 నుంచి ₹200, 22% మంది ₹200 నుంచి ₹400, 1% మాత్రమే రోజుకు 400 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. మొత్తం నెలంతా అడుక్కున్న 3 నుంచి 6,000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతారు. ఇంత తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఇందులో చాలా మంది ఈ బెగ్గింగ్ మాఫియా బారిన పడి ఈ వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. రోజు సాయంత్రం వాళ్ళ ఆదాయం ఈ బెగ్గింగ్ మాఫియాకు ఇచ్చేయవలసిందే. ఈ అడుక్కునే వాళ్ళను ఈ వృత్తిలోకి మాఫియా ఎలా తీసుకువస్తుందో తెలుసుకుందాం. ఈ బెగ్గింగ్ మాఫియా అందరికంటే బలహీనమైన వాళ్ళను ఎంచుకుంటుంది. వారిలో మొదటి స్థానం పిల్లలదే. పిల్లలను కిడ్నాప్ చేయడం, పేదవారి దగ్గర కల్లిబుల్లి మాటలు చెప్పి వారి పిల్లలను తక్కువ డబ్బులకే కొనేయడం లాంటివి చేస్తుంటారు. దాదాపుగా 60,000 మంది పసిపిల్లలు ప్రతి సంవత్సరం మన దేశంలో కిడ్నాప్కు గురి అవుతూ ఉన్నారు. కొన్ని గ్యాంగులు పిల్లలను అద్దెకు కూడా తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పిల్లలను రోజుకు ₹300 చొప్పున అద్దెకు తీసుకొని ఆ పిల్లలకు నిద్ర మాత్రలు, దగ్గుమందును ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం వరకు ఆ నిద్రలోనే ఉంటారు. ఇంకొక ఉదాహరణ, కోల్కతాలో బంగ్లాదేశీ గ్యాంగ్తో కలిసి 8 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను కిడ్నాప్ చేసి ట్రైన్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కుని సంపాదించి తెచ్చి ఇమ్మని అంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు కనీసం వాళ్ళ హక్కులు ఏమిటి, చదువుకోవడం అలాంటివి ఏ విషయాలు తెలియనివ్వకుండా ఉంచుతారు. చాలామంది పిల్లలు బక్కపలచగా, జాలి కలిగే విధంగా ఉండాలని చాలా రోజుల పాటు తిండి కూడా పెట్టరు. ఇంకా ఈ బెగ్గింగ్ మాఫియా గురించి భయంకరమైన ఉదాహరణలు నాకు తెలిసినప్పటికీ నేను బయట పెట్టదలుచుకోలేదు. ఏదైతే మనం సురేష్ గురించి చెప్తున్నామో అలాంటివి చాలా మంది పిల్లల మీద కూడా జరిగాయి. ఈ బెగ్గింగ్ మాఫియా ఈ అడుక్కునే వాళ్ళను రోజు తెల్లవారితో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి పంపిస్తూ ఉంటారు. ఒక ఏరియా వాళ్ళు ఇంకొక ఏరియాలోకి వెళ్ళకూడదు. ఈ గ్యాంగులకు డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తాయో అన్నీ తెలిసి ఉంటాయి. దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో ఎక్కడ ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారో అక్కడ వీళ్ళు అడుక్కునే వాళ్ళను పంపిస్తూ ఉంటారు. ఎవరైనా స్వతహాగా అడుక్కుందామని అనుకుంటే ఈ గ్యాంగ్స్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ అన్ని బెగ్గింగ్ గ్యాంగ్లు కూడా అంత క్రూరత్వాన్ని కలిగి ఉండవని చెన్నైలో ఒక గ్యాంగ్ లీడర్ అందరూ సంపాదించుకుని వచ్చిన సొమ్మును సమానంగా పంచేవాడని, అతను కూడా కొంచెం ఉంచుకునేవాడని ఒక సర్వేలో తేలింది. ఇక తన ఆదాయం కోసం ఆయన ఎక్కడికి వెళితే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కడ పండుగలు, ఎక్కడ ఉత్సవాలు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయో తెలుసుకుని వీళ్లకు సలహాలు ఇచ్చి డబ్బుల సంపాదనకు తోడ్పడేవాడని ఆ సర్వేలో తేలింది. ఈ గేమ్ అంతా మామూలు మనుషుల ఊహకు కూడా అందదు. చెన్నైలో ఒక బెగ్గింగ్ రాకెట్ నడిపే వాళ్ళను పట్టుకున్నారు. వీళ్ళు కొంతమంది మహిళలను గుడి దగ్గర అడుక్కోమని, తరువాత అదే మహిళలను బుర్కా వేసి మసీదు దగ్గర కూర్చోబెట్టి వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళు ఇంకా ఎక్కువగా వర్షం కురుస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆ వర్షంలో తడిపిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉంటారు. ఒకసారి భీమప్ప అనే 13 ఏళ్ల కుర్రాడు 8 నెలల ఆస్మాను వర్షంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉంటే చూసి చలించి ఒక ఆమె ₹100 ఇచ్చింది. ఈ టెక్నిక్ని కనుక్కున్న బెగ్గింగ్ మాఫియా గ్యాంగ్ లీడర్లు ఇదే పద్ధతిలో చిన్నపిల్లల్ని వర్షంలో అడుక్కునేటట్లుగా ఆర్డర్స్ జారీ చేశారు. ఇలా చేయడం వల్ల పూజ అనే 2 సంవత్సరాల పాప చలికి తట్టుకోలేక చనిపోయింది. ఇంకా ఈ బెగ్గింగ్ మాఫియా పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్కి బానిసలుగా తయారు చేస్తారు. దానివల్ల వాళ్ళు డ్రగ్స్ కావాలంటే ఖచ్చితంగా అడుక్కుని డబ్బులు తీసుకుని రావాల్సిందే. ఈ బెగ్గింగ్ మాఫియాలకు రాజకీయ నాయకులు అండాదండా కూడా మెండుగా ఉంటుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎన్జిఓలు పిల్లలను కాపాడడానికి ప్రయత్నం చేస్తే లోకల్ పొలిటీషియన్లు బెగ్గింగ్ మాఫియాకు సపోర్ట్ చేసినట్టుగా సమాచారం. 2017లో రాజకీయ నాయకుల అండ బెగ్గింగ్ మాఫియాకు ఉండడం వల్ల పిల్లలను బెగ్గింగ్ మాఫియా నుంచి కాపాడడం చాలా కష్టమైందని ఆ ఎన్జిఓలు తెలిపారు. 2009లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఒక ఆయా పిల్లల తల్లిదండ్రులు బయటకు వెళ్ళగానే చిరిగిపోయిన గుడ్డలు ఆ పిల్లలకు వేసి నిద్రమాత్రలు ఇచ్చి రోజుకు ₹100 అద్దెకు బెగ్గింగ్ గ్యాంగ్కు ఇచ్చేది. ఈ సంఘటనలన్నీ చూస్తే ఈ బెగ్గింగ్ మాఫియా నెట్వర్క్ ఎంత పెద్దది అనేది మనకు అర్థం అయిపోతుంది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అడుక్కోవడాన్ని నిర్మూలించడానికి మొదటి చట్టం ద బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959 అనేది వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి అడుక్కుంటూ కనిపిస్తే అతనికి 10 ఏళ్లు జైలు శిక్ష,
అంతేకాకుండా దీనికి సంబంధించిన చీఫ్ కమిషనర్ ఇలా అడుక్కునే వాళ్ళను అందరినీ ఒక శిక్షణాలయంలో ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంచవచ్చు. దీనివల్ల చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఈ శిక్షణాలయంలో ఉండేవాళ్ళు. చాలామంది ఈ చట్టాన్ని కూడా తప్పుపట్టారు. బెగ్గింగ్ గ్యాంగ్లను ఏమీ చేయలేక మొత్తం శిక్షను అంతా అడుక్కునే వాళ్ళ మీద రుద్దుతున్నారని అన్నారు. తర్వాత 2018లో ఈ చట్టంలో ఢిల్లీ హైకోర్టు కొన్ని మార్పులను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2015లో జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ఈ చట్టం కింద పిల్లలను అడుక్కోమని చెప్పడం, తర్వాత పిల్లల ద్వారా అడుక్కుని డబ్బు సంపాదించడం రెండూ నేరమే. 2021లో ఈ అడుక్కోవడాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎవరు అడుక్కుని బతకాలని కోరుకోరు అని, పేదరికం వల్ల అడుక్కోవాల్సి వస్తుందని, ఇది ఒక సోషియో ఎకనామిక్ ఇష్యూ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇన్ని జరిగిన తరువాత ప్రభుత్వం ఈ బెగ్గింగ్ మాఫియా గ్యాంగ్ లీడర్లను ఏమీ చేయలేకపోయింది. కానీ ఈ అడుక్కొని బతికే వాళ్ళను మాత్రం ఎప్పుడూ ఆంక్షల్లోనే విధించింది. వీళ్ళ సమస్యలను పరిష్కరించకుండా వీళ్ళను ముఖ్యమైన ఈవెంట్లు, మీటింగ్లు జరిగేటప్పుడు దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. 2023లో G20 సమ్మిట్ జరిగినప్పుడు, 2017లో ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఈ అడుక్కునే వాళ్ళందరినీ నైట్ షెల్టర్లకు షిఫ్ట్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమైన మీటింగ్లు, ఈవెంట్లు ఉన్నప్పుడు స్లమ్ ఏరియాలు కనబడకుండా పరదాలు కట్టి మూసేస్తుంటారు. 2010లో కామన్వెల్త్ గేమ్లు జరిగినప్పుడు అడుక్కునే వాళ్ళను బలవంతంగా ట్రైన్లు, ట్రక్కుల్లో పడేసి వేరే నగరాలకు పంపించేశారు. ఇప్పుడు ఈ బెగ్గింగ్ మాఫియాను అంతం చేయడానికి మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేదే ప్రశ్న. ప్రభుత్వం అడుక్కునే వాళ్ళను రెస్క్యూ చేసి ప్రభుత్వం నడిపే షెల్టర్స్లో ఉంచి తర్వాత వీళ్ళను తిరిగి వాళ్ళ ఇంటికి పంపించాలా వద్దా అని నిర్ణయించాలి. ఒకవేళ పంపే అవకాశం లేకపోతే ప్రభుత్వానికి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించి వీళ్లకు కౌన్సిలింగ్ని, చదువుని, శిక్షణను ఇవ్వాలి. దీనివల్ల వీళ్ళు భవిష్యత్తులో సొంతంగా పనిచేసి బ్రతికే అవకాశం కలుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇలా చేయడానికి ప్రయత్నం చేశాయి, కానీ అమలు పరచడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఉదాహరణకు ఢిల్లీ ప్రభుత్వం లాంపూర్ విలేజ్లో అడుక్కునే వాళ్ళ కోసము 70 రూములతో 1500 మంది ఉండే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. అడుక్కుంటూ పట్టుబడితే వాళ్ళను ఇక్కడ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు ఉంచి పంపేవాళ్ళు. 2010లో 200 మంది అడుక్కునే వాళ్ళను ఇక్కడ ఉంచారు. తర్వాత 2014లో కేవలం 60 మందిని, 2016లో ఒక్కరిని మాత్రమే, తర్వాత 2017 నుంచి ఇక్కడికి ఎవరు రానేలేదు. కానీ ఢిల్లీలో ప్రతి గల్లీకి 100 మంది బికారులు కనబడుతూనే ఉంటారు. 2020లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 10 ముఖ్య నగరాలను బెగ్గర్ ఫ్రీ సిటీస్గా తయారు చేయాలని దీని ఉద్దేశం. ఇందులో ఇందోర్ కూడా ఒక నగరం. ఇండోర్లో 2025 జనవరి 1 నుండి అడుక్కోవడం, అడుక్కునే వాళ్లకు దానం చేయడం రెండూ నేరమే. దానం చేసిన వాళ్ళ మీద కూడా FIR ఫైల్ చేయబడుతుంది. జనవరి నెలలో ఒక గుడి ముందర ఒక బికారికి ఒక ఆమె దానం చేసింది. అది చూసిన ఒక వ్యక్తి ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఆమె మీద సెక్షన్ 223 డిస్ఒబీడియన్స్ టు ఆర్డర్ ఇష్యూడ్ బై పబ్లిక్ సర్వెంట్ కింద FIR ఫైల్ చేశారు. ఇది మధ్యప్రదేశ్లో దానం చేసినందుకు మొట్టమొదటి కేసు ఫైల్ చేయడం. భోపాల్లో కూడా ఇదే విధంగా అడుక్కోవడం, దానం చేయడం రెండింటినీ బ్యాన్ చేశారు. కానీ డైరెక్ట్గా ఇలా బెగ్గింగ్ని బ్యాన్ చేయడం సమంజసమేనా అనేది ప్రశ్న. ఎంతోమంది వికలాంగులు, పేదలు, వెనుక ముందు ఎవరూ లేని వాళ్ళు, అసహాయులు ఎలా బతుకుతారు? కొంతమందికి డిగ్రీ ఉండి కూడా అడుక్కుంటున్నారంటే మనమే అర్థం చేసుకోవచ్చు వీళ్ళకు వేరే ఆప్షన్ లేదని. ఈ వీడియో చూసిన తర్వాత ఇక ముందు మీకు ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనబడితే మీరు పట్టించుకోకపోవచ్చు, లేక దానం చేయగలిగి ఉండి కూడా బెగ్గర్ మాఫియా వలన చేయలేకపోతున్నామని బాధపడచ్చు. నా సలహా ఏమిటంటే మీరు డైరెక్ట్గా అడుక్కునే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు తిండి, బట్టలు, మందులు సహాయం చేయవచ్చు. మీకు సమయం ఉంటే వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని మీకు కరెక్ట్ అనిపిస్తే వాళ్లకు ఏదైనా పని చేసే అవకాశం కూడా కల్పించవచ్చు. డబ్బులు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటే మీరు వీళ్ళ బాగోగుల కోసం, వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం పనిచేసే NGOలకు, ఇంకా పేద పిల్లల చదువుల కోసం పనిచేసే NGOలకు నిరభ్యంతరంగా దానం, డొనేషన్ ఇవ్వచ్చు. ఇంకా మీరు కూడా వాలంటీర్గా పేద పిల్లలను చదివించే NGOలతో కలిసి మీరు కూడా చదువు చెప్పవచ్చు. ఎవరైనా పిల్లలు ఒకే రకంగా దెబ్బలు తగిలి ఉన్నా, డ్రగ్స్ మత్తులో ఉన్న పిల్లలు ఎవరైనా కనబడినా, ఎవరైనా వ్యక్తి ఈ పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు కనబడినా మీరు పోలీసులకు ఖచ్చితంగా తెలియజేయండి. ఆఖరిగా చెప్పేది ఏమిటంటే వాళ్ళు బికారులే అయినా చాలామంది బికారులు కిడ్నాప్,
హ్యూమన్ ట్రాఫికింగ్, పేదరికం వల్ల ఆ స్థితిలో ఉన్నారని అర్థం చేసుకోండి. ప్రభుత్వం కూడా మంచి వెల్ఫేర్ స్కీమ్స్లను వీరి కోసం ప్రారంభించాలి. టెక్నాలజీని ఉపయోగించి ఈ స్కీమ్ల మానిటైజేషన్ నిజాయితీగా చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా వీళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయాలి. సమాజంలో గౌరవం పొందేటట్లుగా తయారు చేయాలి. అప్పుడే భారతదేశం నిజమైన స్వతంత్ర భారతదేశం అని భావించవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం.